అయ్యా ఈరోజైతే మన మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ వెళ్ళే బెస్ట్ మిడిల్ క్లాస్ రెస్టారెంట్కి అయితే మిమ్మల్ని అయితే తీసుకెళ్ళిపోవడానికి నేనైతే రెడీ అయిపోయాను భయ్యా. ఇది వచ్చేటప్పటికి మన మెయిన్ మార్కెట్ నుంచి అలా స్ట్రైట్గా వచ్చేస్తే అక్కడ ఆకృతి కనిపిస్తుంది భయ్యా. ఏమాత్రం ఆలోచించకుండా ఆ పక్కనే ఆకృతి సందులో జగదీశ్వరి బిర్యానీ అని ఉంటుంది. అదే భయ్యా మన మిలిటరీ హోటల్ భయ్యా. ఇది భయ్య రెండో నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే మెట్లు ఎక్కేసైతే పైకి అయితే వెళ్ళిపోదాం భయ్య. పైకి వెళ్ళిపోగానే మనకు కనపడద్దు భయ్య మిలిటరీ బిర్యానీ అండి భయ్య. ఇక్కడ క్రౌడ్ అయితే మాత్రం ఎప్పటికప్పుడు ఫుల్గా అయితే ఉంటుంది భయ్య. ఎక్కడ కూడా ఏమాత్రం కూడా తీసుకోరన్నట్టు ఉంటారు భయ్య. నిజంగా అలా లైన్లో దాటుకుని నేనైతే మాత్రం కౌంటర్ దగ్గరికి వస్తాను భయ్య. చూసారా భయ్య ఎంత పొగల కక్కుతా బిర్యానీ అయితే వేడిగా ఎలాగైతే ఉందో. ఇక్కడ ఫ్రై పీస్ బిర్యానీ దమ్ బిర్యానీ అయితే ఉంటుంది భయ్య. ఆ తెల్లగా ఉన్న చూసారా అది ఫ్రై పీస్ బిర్యానీ భయ్య. ఈ ఎల్లో కలర్ ఉంది చూసారా భయ్య ఇది వచ్చాడు దమ్ పీస్ బిర్యానీ భయ్య. మనమైతే ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇస్తాం భయ్య. మంచి వేడివేడి బిర్యానీ అయితే మన చేతికే తీస్తారు భయ్య. దాంట్లో థమ్స్అప్ లేకపోతే ఎలా భయ్య. దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకైతే 125 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు భయ్య. నిజంగా అయితే మాత్రం బిర్యానీ ఆ మాంసం ముక్కలు అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగా కుక్ అయినాయి భయ్య. నిజంగా ఫ్లేవర్ ఏంటి మంచి ఘాటుగా అయితే తగులుతుంది భయ్య. స్మెల్ అయితే మాత్రం పీసెస్ కూడా చాలా మ్యారినేట్గా చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయినాయి భయ్య. చూస్తే మీకే తెలిసిపోద్ది భయ్య. నిజంగా ఆ కుకింగ్ ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా బాగుంది భయ్య. నిజంగా మనం ఫైనల్గా అయితే టేస్ట్ చేసి దీని రిజల్ట్ అయితే చెప్దాం. నిజంగా టేస్ట్ అయితే మాత్రం ఒక ముద్ద అయితే పెట్టుకుని చూసాను భయ్య. చాలా ఘాటుగా భలే స్పైసీగా చాలా బాగుంది. దీని ప్రైజెస్ విషయానికి వస్తే ఈ భయ్య స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అంబియన్స్ గట్టి అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే వెళ్ళి ట్రై చేయండి. మిలిటరీ బిర్యానీ అని రాసి ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మనకు ఆకృతి సందులు అయితే ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి భయ్య.